ధృతరాష్ట్ర మహారాజా. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు పేక్షసేసిరది బారల చేటగుగాక ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిల్. నీ బిడ్డలు పాండవులు వారి బంధుమిత్రులు సుఖ సంతోషాలతో జీవయాత్ర సాగించడానికి యోగ్యమైన శాంతిని ప్రసాదించమని నిన్ను అర్థించడానికి వచ్చాను. ఈనాడు రాజలోకంలో మీ వంశానికున్న కీర్తి ప్రతిష్ఠ మరెవరికీ లేవు. మీరు శాస్త్ర మర్యాదలను, ఆచారాన్ని, సంప్రదాయాన్ని యథాతథంగా అనుసరించి నడవడం వల్లనే దానికి తోడు దయ, ఓరిమి, సానుభూతి, సౌమ్య స్వభావము, సత్యవాక్పాలన మీ వంశీయులకు సహజ గుణాలు కావడం వల్ల ఈ కీర్తి ప్రతిష్టలు మీకు వచ్చాయి. అటువంటి వంశంలో ప్రభవించిన మీరు ఏమాత్రం అనుచితంగా ప్రవర్తించినా లోకమంతా వేలెత్తి చూపుతుంది. మన పిల్లలు చాటుమాటున అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నా వారిని సరైన దారిలో పెట్టుకోవడం మన బాధ్యత. అటువంటిది మన కనుల ఎదుటనే దుర్మార్గానికి దిగుతుంటే వారిని ఆ క్షణంలోనే దండించి బుద్ధి చెప్పుకోవాలి. ఇది నీకు తెలియదని కాదు, కాని ఇంతకాలంగా నీ బిడ్డలు సాగించిన అత్యాచారాల ఫలంగా ఘోర మారణ హోమం రాబోతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బిడ్డలను సక్రమ మార్గాన నడుపుకోవడానికి ప్రయత్నించు. పాండురాజనందనులతో సఖ్యంగా ఉంటే వారు మీ అందరినీ మర్యాదగా రక్షిస్తారు. మీ వైపు కత్తి దూసి రాగలవాడు ప్రపంచంలో ఉండడు. వారలు శాంతశూరులు భవచ్చరణంబులు గొల్వబూనియున్నారు. అటుగాక మీకది మనంబున కప్రియమేని ఇంతకు పోరికి వచ్చుచుండుదురు. కాదంటావా? యుద్ధం తప్పదు. అటూ ఇటూ నాశనం. ఈ వార్ధక్యంలో నీకు సంతాపం. ఎందుకు ఈ దురవస్థని కోరి తెచ్చుకుంటావు? పాండవుల యందు పుత్రవాత్సల్యం చూపి వారి రాజ్యభాగం వారికిస్తే సంతోషం. అందుకు అంగీకరించవు. 5 ఊళ్ళిచ్చినా చాలు అని ధర్మరాజు అర్థిస్తున్నాడు. ఈనాటి వరకు వారికి మీ వారు చేసిన అవమానాలు, కలిగించిన క్లేశాలు విస్మరించారు. సంధికే వారు చెయ్యి జాపుతున్నారు. బాగా ఆలోచించండి, శాంతి కోసం కృషి చెయ్యండి అని వాసుదేవుడు ఉపన్యసించి, ఉన్న సభాసదులు ఎవరైనా నా మాటలలో ఏవైనా లోపాలున్నట్లయితే తమరు సరిదిద్దవచ్చు. దానిని వినడానికి నేను సన్నద్ధుణ్ణి. ఇంతవరకు సాగించిన నా ప్రసంగంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దాన్ని ఎత్తి చూపవచ్చు, సరిదిద్దనవచ్చు. దానిని స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను. కావలసింది శాంతి అని ఆగాడు. వాసుదేవుని రాయబారం ఆలకించడానికి వచ్చిన నారద, పరశురామ, కణ్వ మహర్షులు దుర్యోధనునికి హితబోధ చేశారు. ద్వేషం కంటే శాంతమే ప్రయోజనకరం నాయనా అని ఎంత బోధించినా దుర్యోధనుని చెవికెక్కల. అప్పుడు కృష్ణుడు, దుర్యోధన, మన శ్రేయస్సు కోరే పెద్దల మాటలు విని అలా నడుచుకోవడం వల్ల సుఖము, శాంతి ఉంటాయి. నువ్వేమీ తెలియని పసివాడవు కాదు. మహామహుల వంశంలో జన్మించావు. విద్వాంసుల సన్నిధానంలో సర్వ విషయాలను గ్రహించావు. దుస్సహవాసం బట్టి అధర్మ మార్గాన నడిచిపోతూ విపత్తులు నెత్తిమీదకు తెచ్చుకుంటున్నావు. పాండవులతో సంధి మీకే క్షేమమని మీ వంశవృద్ధులు, మహర్షులు, గురువులు చెబుతున్నా పెడచెవిని పెడితే సర్వనాశనం తప్పదు. పుట్టింది మొదలు పాండవులతో ద్వేషంతో ఉండి వారిని కడతేర్చాలని చూశావు. అయినా వారు నీ మీద అభిమానంతో ఉన్నారు. ధర్మ మార్గం తప్పకుండా వారికి దక్కవలసిన రాజ్యభాగం వారికిమ్మని అడుగుతున్నాను. భీమార్జునుడు క్రోధోదగ్రులై సంగ్రామరంగంలో నిలబడితే వారి ముందు నిలువగలవారు ముల్లోకాలలో ఉండరని గ్రహించి సంధి చేసుకో. మరొక్క మాట ఈ సభాసదులందరికీ తెలియవలసినది.
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ. ఆ విషయాన్ని విస్మరించకండి. ధర్మం మీద అధర్మము, సత్యం మీద అసత్యము దాడి చేసినట్లయితే దాని ఫలితాన్ని అందరూ అనుభవించక తప్పదు. దక్షత ఉండి దానిని నిరోధించలేకపోతే అది అందరినీ కట్టి కుడుపుతుంది అంటుంటే పితామహుడు భీష్ముల వారు లేచి, నాయనా, వసుదేవనందనుడు వాస్తవం చెప్పాడు. ఆ మార్గాన నడవడం వల్ల అందరికీ క్షేమం. అనంతరం ద్రోణాచార్యుల వారు, దుర్యోధన, వాసుదేవుడు మీ తాతగారు నీ మేలు కోరి చెప్పిన మాటలు సావధానంగా విని ఆచరించు. నీచుల వెంటబడి వారి ప్రియవాక్యాలతో ఆపదలలో దిగిపోకు. అనంతరం విదురుడు, దుర్యోధన, మేమెవరమూ నీ గురించి బాధపడడం లేదు. వార్ధక్యం నెత్తిమీద పడ్డ నీ తల్లిదండ్రులకు రాబోయే ప్రమాదానికి చింతిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నడిచే దారి వంశనాశనానికే దారితీస్తోంది. నీ మాతాపితరులు రెక్కలు లేని పక్షుల వలె గడపవలసి వస్తుందని బాధపడుతున్నాను. అది విని ధృతరాష్ట్రుడు, నాయనా, ఇందరు పెద్దలు వాసుదేవుని హితవును సమర్థిస్తున్నారు. నేను కూడా ఆ దారిని నడవమని చెబుతున్నాను. అదే శ్రేయస్కరం. అందరి ఉపదేశాలు విన్నాడు దుర్యోధనుడు. విని కృష్ణుని వైపు తిరిగి, వసుదేవనందన, పాండవ పక్షపాతంతో సాగిన నీ ప్రసంగం నన్ను దోషిగా చూపి నాకు భయం కలిగించి మీ కార్యాన్ని నిర్వర్తించుకోవడానికి మాత్రమే వినియోగపడేలా ఉంది. ఇక్కడి ధోరణి చూస్తుంటే అంతకుమించి మరొకటి కనిపించటంలా. ఎంత ఆలోచించినా నే చేసిన నేరమేమిటి, నా దోషమేమిటి? ద్యోత ప్రీతి కలిగిన ధర్మరాజుతో మా మామ క్రీడ సాగించాడు. ఆయన ఓడిపోయాడు. రాజ్య సంపదలు సర్వము మాకు దత్తమయ్యాయి. ఈనాడు మళ్లీ వారి రాజ్యాన్ని వారికి ఇవ్వడము అనేది జరిగే పని కాదు. ఇక యుద్ధం యుద్ధం, సర్వనాశనం సర్వనాశనం అని బెదిరిస్తున్నావు. క్షత్రియ వీరుడెవడూ యుద్ధానికి జంకడు. మా ముందు దేవతలు కూడా నిలబడలేరు. ఇక పాండవులెంత? వీరయోధుడైన వాడు రణరంగంలో మరణానికి వెనుదీయుడు కృష్ణ. పర్యవసానంగా పాండవులకు నేను వాడి సూది మొన మోపిన నేలయు చేతి మీదుగా ఇవ్వను. కృష్ణుడు మందహాసంతో, చాలా సంతోషం. రణరంగంలో ప్రాణాలు వదలడానికే నువ్వు సిద్ధంగా ఉన్నావన్నమాట. సరే, ఏమిటంటున్నావు ఇంతవరకు? నువ్వు పాండవులకు చేసిన ద్రోహం ఏమిటి, నా దోషమేమిటి అని కదా అడుగుతున్నావు. వారి సిరి సంపదలు చూచి ఓర్వలేక మాయ చేసి హరించడానికి జోదం సాగించావు. అది ద్రోహం కదా, దోషం కదా? అన్నగారి భార్య అనే ఆలోచన లేకుండా నిండు సభలో ఆమెకు చేసిన అవమానం, ఆడిన దుర్భాషలు సామాన్యుడు కూడా సాగించడే. ఇంతకన్నా ద్రోహము, అక్రమము, అవినీతి ఉన్నాయా? వారు వనవాసానికి వెడుతుంటే కర్ణ దుశ్శాసనులతో కలిసి నువ్వు వాడిన మాటలు, పలికిన అపహాస్యపు పలుకులు ధర్మపరుడెవడైనా విని సహించగలడా? దుర్యోధన, విషం కలిపిన అన్నం పెట్టావు, పాములతో కరిపించావు, నదులలో త్రోయించావు, ఎన్ని ఎత్తులు వేశావు వారిని చంపడానికి. ఇన్ని జరిపినా వారు ఓర్చి సౌహార్దంతో నీ దగ్గరకు వస్తుంటే వారి రాజ్యం వారికి ఇవ్వను అని అంటే, నేడు కాకపోతే రేపు రణరంగంలో రక్త మాంసాలలో నువ్వు గిలగిలలాడే రోజున వారి రాజ్యం వారు తీసుకుంటారు. ఆ మాటలు వింటున్న దుశ్శాసనుడు, అగ్రజ, వీరి మాటలు వినకపోతే ఇక్కడే మనల్ని వీరు త్రాళ్లతో బంధించేటట్టున్నారు అనగానే దుర్యోధనుడు సభ్యులందరినీ అవమానిస్తూ సభను విడిచి వెళ్ళిపోయాడు. వాని వెనుకనే తమ్ములు, మిత్రులు నిష్క్రమించారు. అప్పుడు భీష్ముల వారు, ధృతరాష్ట్ర, నీ దుర్యోధనుని నువ్వు సింహాసనం ఎక్కించగలవు, కానీ దానికి తగిన సత్ప్రవర్తన ఎక్కడి నుంచి తేగలవు అంటుంటే ఆ మాటలు విని వాసుదేవుడు, ప్రభు, ఇప్పటికీ మించిపోలేదేమీ. మా మామ కంసుడు లోకకంటకుడుగా తయారవుతూ ఉంటే నేను వారిని మృత్యువుకు ఆరగింపజేసి భోజవంశాన్ని రక్షించాను. అదే రీతిగా మీరు కూడా దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులను బంధించి పాండవులకు అప్పగిస్తే అందరికీ శ్రేయస్కరం.
వంశరక్షణకు వ్యక్తిని, గ్రామ శ్రేయస్సుకు కులాన్ని, దేశ కళ్యాణానికి గ్రామాన్ని, ఆత్మశాంతికి భూమండలాన్ని విడిచిపెట్టాలని ధృతరాష్ట్ర మహారాజా నీతి విధులు చెబుతున్నారు. వంశ రక్షణార్థం ఈ దుష్టులను పారద్రోలండి. ఆ మాటలు వింటూనే ధృతరాష్ట్రుడు విదురుని పంపి గాంధారిని రప్పించాడు. ఆవిడ వస్తూనే విదురుని పంపి దుర్యోధనుని రప్పించింది. దుర్యోధనుడు వచ్చేలోగా గాంధారి, మహారాజా, పురుషార్థాలలో ప్రధానమైన ధర్మార్థ పరిజ్ఞానం లేనివానిని ప్రేమగా మీరు సింహాసనం ఎక్కించబోతున్నారు. దుష్టుడు, మూఢుడు, లోభి, దుస్సహవాస ప్రియుడు అయిన కుమారుని మీద అనురాగంతో మీరు ఎంత చేశారు? ఆప్త బంధువుల మధ్య వైరం పెంచారు. శత్రువులకు చులకనవుతామని కూడా ఊహించలేకపోయారు. సామము, దానము, భేదము ఫలించకపోతేనే దండోపాయాన్ని స్వీకరించాలి, కాని ముందుగానే దండనీతికి దిగడం వివేకం కాదు అంటుంటే దుర్యోధనుడు క్రోధంతో సెగలు క్రక్కుతూ వచ్చి తల్లి ముందు నిలబడ్డాడు. చూసింది గాంధారి. నాయనా, నీ శ్రేయస్సు కోరి భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు చెప్పిన హితవు దాన్ని చెవిని పట్టించుకో. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. అది లేకపోతే రాజ్యపాలన చెయ్యలేవు. పెంకి గుర్రాన్ని నిలబెట్టి నడపలేని రౌతికి, జితేంద్రియుడు కాని రాజుకు భేదం లేదు. పాండవులు వీరులు, జ్ఞానులు, వారందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. నువ్వు క్రోధాన్ని విడిచి వారి రాజ్యం వారికిస్తే నీ శత్రువులను కూడా వారు సంహరించి నీకు సుఖము, శాంతి అనుగ్రహిస్తారు. నీ రాజ్య భోగాలతో నువ్వు, నీ మంత్రులు హాయిగా ఉండవచ్చు. భీష్మద్రోణులు మన ఏలుబడిలో ఉన్నారు కనుక వారు మన కోసం యుద్ధం సాగించవచ్చు, కాని ధర్మ విరుద్ధంగా యుద్ధ విజయానికి వారు పాటుపడరు. ఎటు చూసినా పాండవులతో సంధి నీకు, నీ పరిజనానికి శ్రేయస్కరం అంటున్నా తల్లి మాటలు చెవికెక్కలేదు. తక్షణం సభాసదనం విడిచి మళ్లీ మిత్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఆలోచించాడు. ఏమిటి పాండవుల యొక్క బలం? వారికి ఉన్నది 7 అక్షౌహిణీల సేన, మన వైపు 11 అక్షౌహిణీల బలం ఉంది. ఈ ప్రక్క భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామాది మహాయోధులున్నారు. వారి వైపున్న మహారథికుడు అర్జునుడొక్కడు తప్ప మరొకడు లేడు. అయినా ఏ ధైర్యంతో వారు యుద్ధానికి దిగుతున్నారు? ఏమీ లేదు. కృష్ణుడొక్కడే వారి వెనుక ఉన్నాడు. ఆ కృష్ణుణ్ణి ఇక్కడ బంధించినట్లయితే పాండవులు కోరలు పీకిన పాముల్లా పడి ఉంటారు. కృష్ణుణ్ణి బంధించడమే తక్షణ కర్తవ్యం అనుకుంటూ ఆ సంకల్పంతో సభలోకి వస్తున్నారు. చూశాడు కృష్ణుడు. మామా, మాటలతో పని అవుతుందేమో అనుకున్నాను, కానీ అలా సాగేటట్టు లేదు. చేతలకు దిగుతున్నారు నీ పిల్లలు. నేను కొన్ని పనులు చేసి చూపించగలను. అయితే దురదృష్టవశాత్తు నీ బిడ్డలందరినీ తన చేతులతో కడతేరుస్తానని భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక ఇప్పుడు నేను వీరిని నేలపాలు చేసినట్లయితే భీముడు ఆవేదనతో ఆత్మహత్యకు దిగుతాడు కనుక మరికొన్ని రోజులు నీ బిడ్డలకు ఆయుర్దాయాన్ని అనుగ్రహిస్తున్నాను అని నోటితో చెబితే మీ వారి చెవికెక్కదు కనుక ఒక్కమారు నేనేమిటో చూపిస్తాను అన్నాడు. అంటూనే ఆ మహానుభావుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి ఎదురుగా ఉన్న వారెవరికీ కన్నుల యొక్క కాంతులు చాలలేదు. విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, దుర్యోధన, ఒక్కసారి నీ కనులు విచ్చి నేనెవరినో తిలకించు అంటూ ఉంటే దివ్య కాంతులతో దేవగణాలు, రుద్ర, ఆదిత్య, వసు మహర్షిగణాలు, పాండవయోధులు అందరూ ఆ ఆకృతిలో గోచరిస్తున్నాయి. అక్కడి రాజులందరికీ ఆ విద్యుదుజ్వల కాంతిని చూసే శక్తి లేక కన్నులు మూతలు పడ్డాయి. భీష్మ, ద్రోణ, విదుర, సంజయులు వాసుదేవుని అనుగ్రహం వల్ల ఆ రూపాన్ని చూస్తుంటే ధృతరాష్ట్రుడు తనకు కూడా ఆ రూపం దర్శించే అవకాశం దయచేయమన్నాడు. అనుగ్రహించాడు కృష్ణుడు. క్షణాల వ్యవధిలో విశ్వరూపాన్ని ఉపసంహరించి సాత్యకి, కృతవర్మలను వెంటబెట్టుకుని సభ వీడి ఏవలకు వచ్చాడు. కృష్ణ అంటూ ధృతరాష్ట్రుడు వెనుకనే వచ్చి, నా కుమారుల మీద నా అధికారం ఎలా ఉందో చూశావు కదా, ఇప్పుడు నా దోషం ఏమీ లేదని అంగీకరిస్తావా అని బ్రతిమాలాడు. వాసుదేవుడు చిరునవ్వుతో ధృతరాష్ట్రుని సాగనంపాడు. తిరిగి వస్తూ, మీరంతా విన్నారు కదా కురువంశ ప్రముఖులారా, నేను వెడుతున్నాను. పాండవులను కలిసి అనంతర కర్తవ్యం ఏమిటో నిర్వర్తించుకుంటాను అని రథాన్ని కుంతీదేవి ఇంటి దగ్గరికి పట్టించాడు. అత్త, జరగవలసింది జరుగుతుంది, నేను వెడుతున్నాను అంటుంటే కుంతీదేవి, కృష్ణ,
క్షత్రియమాత ఏ మహోద్దేశంతో సంతానాన్ని కంటుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైందని నా బిడ్డలకు చెప్పు. దండనీతిని సక్రమంగా నిర్వహించని నాడు ప్రజలలో అధర్మం పెరిగి అమాయకులు క్లేశాలలో పడతారని వివరించు. పాండురాజు పరాక్రమంతో సాధించిన రాజ్యాన్ని ఆయన కుమారులు అదే దారిలో సంపాదించాలి. మహావీరులైన 5 కొడుకులుండి కూడా నేనిక్కడ ఈ దాయాదుల కొంపలలో వారి దయాధర్మ బిచ్చాల మీద బతుకుతున్నానని మరిచిపోవద్దని చెప్పు అంటుంటే వాసుదేవుడు ఆమెను ఓదార్చి సెలవు తీసుకొని రథారూఢుడవుతూ వెనుక వచ్చిన కురుప్రముఖులందరికీ వీడ్కోలు చెప్పి, కర్ణా, నీ రథాన్ని కొంతసేపు నాతో కూడా రాని, నగరపు సరిహద్దుల నుంచి వెనుదిరిగి వద్దువుగాని అన్నాడు. కర్ణుడి రథం కృష్ణుడి రథంతో సాగుతోంది. హస్తినాపురం సరిహద్దులలో నదీ తీరాన మర్రి చెట్టు నీడని 2 రథాలు ఆగాయి. క్రిందికి దిగాడు కృష్ణుడు. కర్ణుడు దిగాడు. కర్ణా, ఒక పరమరహస్యం చెప్పడానికి నిన్నిక్కడికి తీసుకువచ్చాను. ఏమిటది కృష్ణ? ఏమీ లేదు కర్ణ. ఈనాడు నువ్వు ఎవరి ఇంటి దగ్గర పెరుగుతున్నావో వారి బిడ్డవు కాదు. చిన్ననాడే కుంతీదేవి సూర్యుని అనుగ్రహం వల్ల నిన్ను కని గంగలో విడిచిపెట్టింది. ఆ తరువాయి వీరికి దొరికావు, ఇక్కడ పెరుగుతున్నావు అంటుంటే కర్ణుడు, కృష్ణ, ఇంతకాలం తరువాయి ఈ రహస్యం బయటపడడం వల్ల ఎవరికి కీర్తి ఎవరికి అపకీర్తి అయ్యా, దేనికి ఇది తవ్వి పైకి తీయడం అనగా వాసుదేవుడు చిరునవ్వు నవ్వి, కర్ణ, కీర్తి అపకీర్తి ఆ విషయాలను ప్రక్కన పెట్టు. ఈనాడు నువ్వు కుంతీదేవి పెద్ద బిడ్డవు అని తెలిసిన క్షణంలో ధర్మరాజు నీ పాదాల మీద పడతాడు. భీమ, అర్జున, నకుల సహదేవులు నీకు సర్వసేవలు చేస్తారు. ఏ క్షణంలో నువ్వు ధర్మరాజుకి అన్నగారివి అని తెలుస్తుందో ఉత్తర క్షణంలో దుర్యోధనుడు రాజ్యాన్ని విడిచి అరణ్యాలకు పోతాడు. యుద్ధం ఆగిపోతుంది. కౌరవ సామ్రాజ్య సర్వస్వం నీకు పాదాక్రాంతమవుతుంది. సావధానంగా విను. అలనాడు ద్రౌపది స్వయంవరానికి నువ్వు కూడా వచ్చావు, కాని అవకాశం చిక్కలేదు. ఇప్పటికింకా నీకు ద్రౌపదీదేవి మీద మనసు ఉన్నట్లయితే ఆవిడ నిన్ను 6వ భర్తగా స్వీకరించేటట్లు చేస్తాను. ఒక్కసారి ఆలోచించుకో. ఏ శ్రమ లేకుండా సామ్రాజ్యము, సౌందర్య, లక్ష్మి నీకు పాదాక్రాంతం కాబోతున్నాయి అనగా విని కర్ణుడు చిన్న చిరునవ్వు నవ్వి, కృష్ణ, నా మీద నీకు ఇంత ప్రేమ, అభిమానము, వాత్సల్యము, స్నేహము ఉన్నాయని తెలియదయ్యా. పాండవుల వలనే నువ్వు కూడా నన్ను ద్వేషిస్తున్నావు అనుకున్నాను. సామ్రాజ్యాన్ని, సౌందర్యరాశిని అనాయాసంగా నాకు పాదాక్రాంతం చేస్తానంటున్నావు. ఇంతకన్నా ఏం కావాలి? జీవితాంతము ఈ ఉపకారం చేసిన నీకు కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిమీద జల్లుకుంటూ బ్రతకాలని నేను. కాని 3 కారణాల చేత నువ్వు ఇస్తానన్న సామ్రాజ్యాన్ని, సౌందర్యరాశిని తృణప్రాయంగా తీసేస్తున్నాను. ఇందులో మొదటి కారణం, ఏనాడు నన్ను కని గంగలో విడిచిపెట్టిందో మా అమ్మ కుంతీదేవి, నాటి నుంచి నేటి వరకు ఆవిడ పుత్రశోకంతో బాధపడుతూ ఉంటుందని నాకు తెలుసు. ఆ తల్లి పేగుపడేటువంటి బాధ, అది అలా ఉంచితే 60 ఏళ్లుగా ఏడ్చి ఏడ్చి ఆవిడ గుండె రాయైపోయి ఉంటుంది. కాని నేను దొరికిన క్షణం నుంచి నన్ను తన పొత్తేళ్లలోకి తీసుకుని పాలిచ్చి పెంచి నా మలమూత్రాలు ఎత్తి నన్ను ఇంతవాణ్ణి చేసి నాకు వివాహం జరిపి నాకు కలిగిన పిల్లలను తన స్వంత మనుమలుగా చూసుకుంటున్న ఇల్లాల దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, నీకు నాకు ఏమి సంబంధం లేదు, నేను కుంతీదేవి పెద్ద బిడ్డని, పాండురాజు కొడుకుని, ఈ సామ్రాజ్యానికి అధిపతిని అని ఒక్క మాట అంటే కృష్ణ, 60 సంవత్సరాలు పెంచిన ప్రేమ నిండిన గుండెతో ఉన్న ఆ ఇల్లాలు గుండె ఆగి చచ్చిపోతుందయ్యా. ఎందుకయ్యా పిల్లల్ని నానా క్లేశాలు పడి పెంచి పెద్ద చేయడం? వాళ్ళకి వార్ధక్యంలో నానా బాధలు వచ్చేటట్టు ప్రవర్తించే దౌర్భాగ్యులంగా మనం బ్రతకడానికా? చెయ్యలేని కృష్ణ, ఆ ఇల్లాలికి గుండె నొప్పి కలిగించలేను. ఇక 2వ కారణం, నేనెవరినో, నా శక్తి సామర్థ్యాలేమిటో తెలియని రోజులలో దుర్యోధనుడు నన్ను గాఢాలింగనం చేసుకుని అంగరాజ్యానికి అధిపతిని చేసి నాటి నుంచి నేటి వరకు నేనే తానుగా, తానే నేనుగా అద్వైత భావంతో ఈ సామ్రాజ్య భోగాలు అనుభవిస్తున్నాను. నన్నొక్కడిని నమ్ముకుని రణరంగానికి వస్తున్నాడు దుర్యోధనుడు.
ఆయనకి భీష్మ, ద్రోణ, కృపాదుల మీద విశ్వాసం లేదు. ఎవరిని నమ్ముకుని రణరంగానికి నా మిత్రుడు దూకుతున్నాడో ఆ మిత్రుణ్ణి కాదని మిత్రద్రోహానికి, స్వామి ద్రోహానికి ఒడిగట్టే దౌర్భాగ్యానికి కర్ణుడు దిగాడు అనే అపఖ్యాతి నాకు రానివ్వకు. ఇక మూడవ కారణం గుర్తుండి ఉంటుంది కృష్ణ నీకు. కురు సభాభవనంలో కురువృద్ధులు, గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండన్ దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం సాగించిన క్షణంలో ఏమన్నాడు భీమసేనుడు? ఒరేయ్ దుశ్శాసన, మీ అన్నయ్య చూస్తుండగా నీ రొమ్ము చీల్చి రక్తం తాగేస్తాను రా అన్నాడు. నాటి నుంచి నేటి వరకు కృష్ణ, దేశంలో మూతి మీద కోరమేసం మెలిద్రిప్పే యువ యోధులు, వృద్ధ యోధులు కూడా దండెలు, బస్కీలు తీస్తున్నారు, ఆయుధాలు పదును పెడుతున్నారు, కత్తులు స్థానపడుతున్నారు. ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర సంగ్రామం విజయమో వీర మరణమో రావాలి అని ఎదురు చూస్తున్నారు. ఈనాడు ఈ రాజ్యభోగానికి, ఆ కాంతా లౌల్యంతోనూ నేను కనుక నువ్వు చెప్పిన మాటను అంగీకరించినట్లయితే యుద్ధం ఆగిపోతుంది. ఇటు 11 అక్షౌహిణీలు, అటు 7 అక్షౌహిణీలు, 18 అక్షౌహిణీల యోధులు కురుక్షేత్ర రణరంగంలో తమ ప్రతాపం ప్రదర్శించడానికి సన్నద్ధులైన సమయంలో యుద్ధం ఆగిపోయింది అని తెలిస్తే అందరూ దిక్కులేని చావు చచ్చిపోతారు కృష్ణ. మహావీరుడైన వాడు, యోధుడైన వాడు లోకానికి తెలియకుండా అనామకంగా పోకూడదు. రాని కురుక్షేత్ర సంగ్రామాన్ని, రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో మేము సాగించే యుద్ధగాథను దేశ దేశాల వారు తరతరాలుగా గానం చేసుకుంటూ ఉంటే ఈ 18 అక్షౌహిణీల యోధులు వీరస్వర్గంలో అలా ఆనందంగా వింటూ ఉండవలసిన రోజుల్ని పొడిగించవయ్యా. ఈ 3 కారణాల చేత నువ్విస్తానన్న సామ్రాజ్యాన్ని, సౌందర్య రాశిని తృణప్రాయంగా తీసేస్తున్నాను కృష్ణ. చివరిగా ఒక మాట చెబుతున్నాను. యుద్ధం పూర్తయ్యే వరకు కర్ణుడు కుంతీదేవి కొడుకు, ధర్మరాజుకి అన్నగారు అనే మాట బయటికి రావడానికి వీల్లేదు. ఏ క్షణంలో నేను తనకు అన్నగారిని అని తెలుస్తుందో ఆ క్షణంలో ధర్మరాజు యుద్ధం మానేసి వచ్చి నా కాళ్ల మీద పడిపోతాడు. ధర్మరాజుకి నేను అన్నగారిని అని తెలవగానే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోయింది అంటే సామ్రాజ్యం నాకు స్వాధీనం అవుతుంది. సామ్రాజ్యం నాకు స్వాధీనమైన ఉత్తర క్షణంలో ఈనాటి వరకు నన్ను ఇంత చేసిన దుర్యోధనుడికి ఈ రాజ్యాన్ని ధారపోసేస్తాను. అంతకన్నా నా కృతజ్ఞత వెలిబుచ్చుకునే అవకాశం లేదు కనుక. కానీ కృష్ణ, దుర్యోధనుడు సింహాసనం ఎక్కడానికి పనికిరాడు. వాడు సామ్రాజ్యాధీశుడు కావడానికి వీలు లేదు. ఎందువల్ల అంటే తన స్వయాన పినతండ్రి ఇంటి కోడల్ని నిండు సభకు జుట్టుపట్టి లాక్కుని వచ్చి అక్కడ వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించిన వాడు సింహాసనం ఎక్కితే లోకంలో ఏ ఆడదానికి రక్షణ ఉంటుంది కృష్ణ? అందుచేతనే వాడు సింహాసనం ఎక్కడానికి వీల్లేదు అని చెబుతున్నాను. మరొక్క మాట, మరి ఇంతకాలము నువ్వు దుర్యోధనుడు వెనకాల నిలబడి వాడు చేసిన ప్రతిదానికి వంతపాట ఎందుకు పాడావు అని ప్రశ్నించవచ్చు నువ్వు. దానికి ఒకటే కారణం, నన్ను చేరదీశాడు, ఆ ఇంటి తిండి తిన్నాను, అక్కడ ఉప్పు తింటున్నాను గనక వాడి తృప్తి కోసం ఇన్ని కోతలు కూశాను. యద్యబ్రువమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్ ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్యేహి యకర్మణ. ద్రౌపదిని, పాండవులను నేను నానా పరుషభాషణాలతో, ములుకుల వంటి మాటలతో ఎందుకు హింసించాను అంటే ప్రియార్థం ధార్తరాష్ట్రస్య, దుర్యోధనాదుల తృప్తి కోసం వారి తిండి తింటున్నాను గనక ఈ పాడు పనులన్నీ చేశాను. తేన తప్యేహి యకర్మణ, ఈ చేసిన అకార్యాలన్నిటికీ నా గుండె మండిపోతోంది. రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, దుస్వప్నాలు వస్తున్నాయి. ఎంత తొందరగా చచ్చిపోదామా అని అనిపిస్తోంది. మహావీరుణ్ణి కనుక ఆత్మహత్య చేసుకోలేకపోతున్నాను. రణరంగంలోనే మరణించాలి నేను. సాధ్యమైనంత త్వరలో యుద్ధాన్ని ప్రారంభింపజేయి. మొత్తం మమ్మల్ందరినీ ఊచకోత కోయించేసేయి. నిస్సంకోచంగా మేము చస్తామని తెలుసు. విజయం మాది కాదని తెలుసు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, అశ్వత్థామ, కృపాది యోధులున్నారని, 11 అక్షౌహిణీల సైన్యం ఉందని, మాకు విజయం వస్తుందని నేను అనుకోవడం లేదు. నువ్వు ఏ పక్షాన ఉంటావో కృష్ణ, అదే జయిస్తుందని నేను ఎరుగుదును. అది సాధ్యమైనంత తొందరగా రాని. ఇంతకు మించి నా కోరిక ఏం లేదు.
పొరబాటున నీ దైవశక్తి కూడా ప్రతికూలించి మేం బ్రతికి ఉన్నట్లయితే అప్పుడు మనం వేరే కలుసుకుందాం, పోనీ రథాన్ని విన్నాడు కృష్ణుడు. కర్ణా, ఏదో చాలా ఆవేశంగా ఆశయాలు ఆదర్శాలు వల్లిస్తున్నట్టున్నావు. కొంచెం సావధానంగా ఆలోచించు, ఒక 5-6 నిమిషాలు విశ్రాంతి తీసుకు చూడు. కృష్ణ, ఆవేశము, ఆవేదన, ఆదర్శము ఇవేమీ కాదయ్యా. 13 సంవత్సరాల క్రితమే నిశ్చయమైపోయింది. ఏనాడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందో ఆనాడే నిశ్చయమైంది కురుక్షేత్ర సంగ్రామం సాగి తీరాలి అనే విషయం. ఇప్పుడు ఇంక దీనికి తిరుగులేదు. నన్నింక ప్రలోభ పెట్టకు. పోనీ నీ రథాన్ని నేను వెడుతున్నాను. అంతేనా కర్ణ? అంతే కృష్ణ. అయితే వెళ్ళి మీ మహారాజుతో చెప్పు, కౌముదే మాసి రేవచ్చే శరదంతే హిమాగమే. కార్తీకం వెడుతోంది, శరదృతువు వెనక్కి వెళ్లి హేమంతం ప్రవేశిస్తోంది. సరిగ్గా వారం రోజుల్లో అమావాస్య రాబోతోంది. అమావాస్య మంచి ముహూర్తం యుద్ధానికి. అమావాస్య నాడు కురుక్షేత్ర రణరంగానికి మా 7 అక్షౌహిణీలతో అర్జునుడు, ధర్మరాజు వస్తున్నారు. మీ 11 అక్షౌహిణీలతో మీ మహారాజును వెంటబెట్టుకుని మీరు కూడా రణరంగానికి రండి. అక్కడ బలాబలాలు తేల్చుకుని ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో చూసుకుందాం. వెళ్ళిరా కర్ణా, వెడుతున్నాను నేను కూడా. వాసుదేవుని రథం హస్తినాపురం నుంచి ఉపప్లావ్యం వైపు సాగుతోంది. కర్ణుడు తన రథాన్ని హస్తినాపురానికి మరలించాడు. మరునాటి సాయంకాల వేళ కర్ణుడు నదీ తీరాన స్నానం చేసి సూర్యుని ఉపాసిస్తున్న సమయంలో ఏ విధంగా అయినా యుద్ధాన్ని ఆపాలి అనే ఉద్దేశ్యంతో కుంతీదేవి సంజ వెలుగులో నదీ తీరానికి వచ్చింది. సూర్యోపాసన పూర్తి చేసి కర్ణుడు నది గట్టు మీదకి ఎక్కుతున్నాడు. దూరం నుంచి చూశాడు. రాజమాత నమస్కారం అన్నాడు. నాయనా, రాజమాత అనవలసిన పని లేదయ్యా, నేను నీ తల్లిని. అమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు ఈ ప్రస్తావన? దేనికోసం ఇక్కడికి వచ్చావు? ఏం లేదు నాయనా, అన్నదమ్ములిద్దరూ కొట్టుకు చచ్చిపోతుంటే చూడలేక ఆ మాతృహృదయం వేదనని ముందు పెట్టుకుందామని వచ్చాను ఇక్కడికి. అమ్మా, నువ్వు నన్ను కని గంగలో విడవడానికి ముందే ఇది ఆలోచించి ఉండవలసింది. ఈనాడు ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రయోజనం లేదు. పైగా దీనివల్ల నీకు నాకు కూడా అపకీర్తే తప్ప ఎవరికి యశస్కరమైనది కాదు. అందుచేత నీ దారిని నువ్వు వెళ్ళు. అయినా నన్ను కన్నావు కనుక నీ మాతృ రుణం తీర్చుకోవడానికి నీకొక వరమిస్తున్నాను. రణరంగంలో నాకు చేజిక్కిన ధర్మజ భీమ నకుల సహదేవులు నలుగురిని నేనేమి చెయ్యను. అర్జునుడు ఎదుట పడ్డాడా, చంపగలిగితే చంపేస్తాను. అర్జునుడు పోయాడు, నీకు 5 కొడుకులు, నేను, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. ఎప్పుడూ పాండవులు 5 కాని 6వ వాడు ఉండడు. అమ్మా, ఇది తల్లికి చేయవలసిన ఉపకారంగా నేను చేస్తున్నాను. ఈ రహస్యాన్ని మాత్రం బయట పెట్టకు. పోనీ రాజమాత నమస్కారం. కానీ నాయన, చెప్పగలిగినంత చెప్పాను. చేస్తావేమో అనుకున్నాను. అమ్మా, ఇంక ఈ మాట మాట్లాడొద్దు. వెళ్ళిపో, నీ రథాన్ని ఇంటికి పట్టించేసేయి అని కర్ణుడు ఇంటికి వచ్చేశాడు. సరాసరి కృష్ణుడి రథం హస్తినాపురం నుంచి ఉపప్లావ్యం చేరింది. హాయిగా చిరునవ్వు నవ్వి భీష్ముల వారు దాహశాంతి అయిన తరువాయి, నాయనా దుర్యోధన, చూస్తున్నావా వారి అస్త్రశక్తి? ఇప్పటికైనా మీరు యుద్ధాన్ని విరమించి అందరూ విశ్రాంతిగా సుఖంగా ఉండాలని కోరుతున్నాను అంటుంటే దుర్యోధనుడు కోరమేసం పైకి ఎగత్రోసి, తాత, మీరు ఏం చెప్పినా వింటాను కానీ ఇప్పుడు యుద్ధం ఆపడం అనేది జరిగేది కాదు అనడంతో తాతగారు, నాయనా, విధి ఎలా నడిపితే అలా నడిచేవారం మనం అందరం. కానివ్వండి, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అందరినీ పంపించాడు. అందరూ వెళ్ళిన తరువాయి కర్ణుడు పాదచారి అయి వచ్చి తాతగారి పాదాలు పట్టుకుని, తాత, నువ్వు ఆశీర్వదించినట్లయితే రణరంగానికి వెళ్ళి నేను చెయ్యగలిగినంతా చేస్తాను. విధి అనుకూలించాడు, విజయాన్ని సాధిస్తాం, లేదా నీ దారినే మేము కూడా వస్తాం అన్నాడు. అంటుంటే పితామహుల వారు కర్ణుని దగ్గరగా తీసుకుని, కర్ణా, నువ్వు రాధేయుడవు కాదయ్యా, కౌంతేయుడవు, కుంతీదేవి పెద్ద బిడ్డవు కనుక పాండవులను కలిసి వారితో హాయిగా రాజ్యభోగాలు అనుభవించు అనగా కర్ణుడు, పితామహ, ఎందుకయ్యా ఇప్పుడు ఈ విషయాలన్నీ నాకు చెప్పడం, నా మనస్సును బాధించడం?
ఇంతవరకు వచ్చిన తరువాయి యుద్ధాన్ని ఆపడం అనేది వీరధర్మం కాదు కనుక ఆ విషయాలన్నీ విడిచిపెట్టు, నన్ను అనుగ్రహించు అన్నాడు. నాయనా, పరమేశ్వర సంకల్పం ఎలా ఉందో అలా సాగుతుంది, కానివ్వండి అని కర్ణుడికి సెలవిచ్చాడు. కర్ణుడు రథారూఢుడై స్వగృహానికి చేరుకున్నాడు. ఈ 10 రోజులుగా సాగిన యుద్ధంలో భీష్మ పితామహుల ధాటిని చవిచూచిన సైనికులందరూ ఇక తరువాయి వచ్చే సేనాపతి ఎవరా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుని, అశ్వత్థామను, కృపాచార్యుని రావించి, ఇప్పుడు మన సేనకు సేనాపతి కావలసిన వారెవరు అనగా కర్ణుడు, మహారాజా, మన సైన్యంలోని ప్రతి ఒక్కరూ కూడా సేనాపతిత్వానికి అర్హులే. కాని గురువులు ద్రోణాచార్యుల వారు ప్రప్రథమంగా సేనాపతిగా అభిషిక్తులు కావలసిన వారు.